శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా ఆగస్టు 2 ఆదివారం సింహరాశికి సంబంధించిన నక్షత్రాలు మక్కా నక్షత్రం, పుబ్బా నక్షత్రం మరియు ఉత్తర ఫాల్గుని నక్షత్రం 1వ పాదంలో ఉంటుంది. రేపటి రోజున ఈ రాశి వారి యొక్క నక్షత్ర ప్రభావంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు కొత్త బాధ్యతలకు స్వీకరించే అవకాశం ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం పొందడం చాలా శుభకరంగా చెప్పుకోవచ్చండి. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే సూర్యబలం వల్ల నాయకత్వ లక్షణాలు మరియు గౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గురుగ్రహ ప్రభావం వల్ల మంచి సలహాలు, జ్ఞానం, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుందని చెప్పుకోవాలండి. శని యొక్క ప్రభావం వల్ల చేసే పనుల్లో ఓర్పు చాలా అవసరం అండి. కష్టానికి తగిన ఫలితం అయితే లభిస్తుంది. బుధ యొక్క ప్రభావం వల్ల మాటల్లో స్పష్టతతో వ్యవహరిస్తే ప్రయోజనం ఉంటుంది. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్యుడికి నీటితో ఆగ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. గోధుమలు, బెల్లం లేదా ఎరుపు వస్త్రం దానం చేయడం వల్ల చాలా శుభప్రదంగా భావించవచ్చు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిదండి. ఇక రేపటి రోజున సూర్య భగవానుడు ఆరాధన సింహరాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు. అలాగే శ్రీరాముడు మరియు శ్రీ నరసింహస్వామి ఆరాధన కూడా చాలా శుభ ఫలితాలు ఇస్తుందని చెప్పొచ్చండి. ఇక సింహరాశి వారి యొక్క అదృష్ట రంగు ఎరుపు మరియు బంగారు రంగు. అదృష్ట సంఖ్య 1. అనుకూలమైన దిక్కు తూర్పు దిక్కు. ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజున శుభ సమయం వచ్చేటప్పటికి ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు పూజ, ధ్యానానికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చండి. సూర్యోదయ సమయంలో సూర్య ఆరాధన చేయడం చాలా మంచిది. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే కనుకండి, రేపటి రోజున ఈ రాశి వారికి సాధారణ రోజుగా కనిపించిన ఒక చిన్న సంఘటన అయితే మీ జీవితంలో పెద్ద మార్పుకైతే కారణం కాబోతుంది. అందుకే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రేపు ఉదయం నుంచి మీ యొక్క మనసులో అయితే ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన ఒక పని మళ్ళీ ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎదురు చూసినటువంటి ఒక సమాచారం అయితే ఫోన్ కాల్ ద్వారా లేదా సందేహమైనా రావచ్చండి. ఆర్థిక విషయాల్లో కూడా ఒక చిన్న శుభవార్త వినే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బు రావడం వల్ల లేదా కొత్త ఆదాయానికి సంబంధించిన అవకాశాలు కనిపించడం జరుగుతుంది. అయితే తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా ఒక్కసారి బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఇక రేపటి రోజున ఉద్యోగం లేదా వ్యాపారం చేసేవారికి ఒక మంచి అవకాశం ఎదురవుతుంది. మీ యొక్క ప్రతిభను గుర్తించే వ్యక్తిని కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ అవకాశం చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద విజయానికి దారితీస్తుంది. కుటుంబ విషయాల్లో కూడా ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కొంతకాలంగా ఉన్న అపార్థాలు తగ్గి ఇంట్లో అయితే ప్రశాంతత ఏర్పాటు అయితే పెరుగుతుందండి. ఇక మీ యొక్క పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకుంటే మరింత మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదండి. అయితే నిద్ర, ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేయకండి. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం అండి. రేపు మీకు అత్యంత శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యమైన పనులను ప్రారంభిస్తే మంచి ఫలితాలు అయితే పొందుతారు. ఒక నిమిషం తర్వాత తప్పకుండా గుర్తుంచుకోండి, మీ యొక్క వ్యక్తులు కూడా ఉండవచ్చు. కాబట్టి వ్యక్తిగత ప్రణాళికలను అందరితో పంచుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజు మీ యొక్క ఇష్టదైవాన్ని ఇష్టంగా ప్రార్థించి రోజును ప్రారంభిస్తే మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఇక రేపటి రోజున మీ యొక్క జీవిత భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికల గురించి రేపటి రోజునైతే మీరు ఒక ప్లాన్తో అయితే వేసుకోవచ్చు అన్నమాట. మతపరమైన కార్యకలాపాలు కూడా చురుగ్గా ఉంటారు. మీతో పనిచేసే వారిని రేపటి రోజున అతిగా నమ్మవద్దు. ప్రజలు మీ యొక్క ప్రవర్తనకి ఆకర్షితులవుతారు. ఇది మీ యొక్క స్నేహితులతో మనస్పర్ధకు కూడా దారి తీయవచ్చండి. కానీ మీరు సంభాషణ ద్వారా ఆ విషయాన్ని పరిష్కరించుకుంటారు. అదేవిధంగా రేపటి రోజున విలువైన వస్తువుల్ని సురక్షితంగా ఉంచుకోండి. వ్యాపారం బాగా జరుగుతుంది. వీళ్ళు అంటే ఆదాయం స్థిరంగా ఉంటుంది. మీరు తేలిక లేకుండా ఉంటారన్నమాట. ఊహించని ఖర్చులు తలపెట్టవద్దు. మీ యొక్క రుణం తీర్చుకోవాల్సిన అవసరం వస్తుంది. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. ఇతరుల నుండి నెలవరిన అంచనాలకు నిరాశ గుర్తు చేస్తాయి. పనులు ఆలస్యం అవుతాయి. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు కొనసాగుతాయి. ఇక రేపటి రోజునైతే మీకు చాలా మంచి రోజు అని కూడా చెప్పుకోవాలండి. మీరు ఇల్లు లేదా ఆస్తికి సంబంధించిన ప్రాజెక్ట్ను ఒక ప్లాన్తో అయితే చేస్తూ ఉంటారు. అది కార్యరూపం దాల్చే సమయం ఆసన్నమైందండి. ఇది మీ యొక్క విజయ సమయం. మీ యొక్క జీవిత భాష విజయం మిమ్మల్ని గర్వపడేలా అయితే చేస్తుంది. మహిళలు రేపటి రోజునైతే ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తారు. ఇది మీ యొక్క సమీప భవిష్యత్తులో చాలా లాభదాయకంగా నిరూపించబడుతుందనే చెప్పుకోవాలండి.
ఇక రేపటి రోజైతే వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి. మీ సిబ్బంది మరియు ఉద్యోగుల నుండి మీకు మద్దతు అయితే కొనసాగుతూనే ఉంటుంది. కార్యాలయంలో ఉన్నత అధికారులతో సంబంధాలు బలపడతాయి మరియు మీ యొక్క బాస్ విందు కోసం ఇంటికి కూడా రావచ్చు. ఏదైనా శుభవార్త విన్న తర్వాత మీరు సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క దినచర్య ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏదైనా పనిలో విజయం సాధించిన తర్వాత యువకులు ఉపశమనం అయితే పొందుతారండి. ఇక మానసిక ప్రశాంతత కోసం మీరు ప్రశాంతమైన లేదా మతపరమైన ప్రదేశాన్ని కూడా సంచరించడానికి పరిగణించవచ్చు. తొందరపాటి నిర్ణయం సమస్యలను పెరుగుతుంది. ఇది మీ యొక్క సంబంధాలను కూడా ప్రవేశం అయితే చేస్తుంది. మీ యొక్క అభిప్రాయాలను ప్రశాంతంగా వ్యక్తపరచండి. పిల్లలపై అధిక నియంత్రణను మరియు వారి మొండివారిగా మార్చగలవు. ప్రస్తుతానికి వ్యాపార పరిస్థితులు యథావత్తంగా ఉంటాయి, కానీ ప్రస్తుతం ఉన్న పనులు సజావుగా అయితే సాగవు. ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న పనులు ప్రయోజకరంగా ఉంటాయండి. ప్రభుత్వం అనేక రకాలకు కూడా ఉద్యోగాలు ఉన్నవారు సెలవు దినాల్లో కూడా పనిచేయాల్సి వస్తుంది. గందరగోళ సమయంలో మీ యొక్క జీవిత భాష మరియు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. వారి సలహా మీకు అనుకూలంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. ఒత్తిడి మరియు విచారం వంటి పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున వ్యాపార రంగంలో నూతన అవకాశం, ఉత్సాహం మరియు ప్రోత్సాహం లభించే అవకాశం కూడా ఉంది. మీ కార్యకలాపాల్లో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి తగిన మార్గాలు సుఖమవుతాయి. క్రయ విక్రయమాలు స్వల్ప లాభాలు పొందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇది మీ ఆర్థిక స్థితిని కొంచెం మెరుగుపరుస్తుంది. అయితే వ్యాపారంలో లాభాల కంటే మీ నైతిక విలువలకి ప్రాధాన్యత ఇవ్వడం ఎల్లప్పుడూ కూడా చాలా శ్రేయస్కరం అండి. ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా అడుగులు వేయడం అయితే మీకు మరింత స్థిరతత్వాన్ని అయితే సాధించగలుగుతారు. మీ వ్యాపార భాగస్వాములతో లేదా సహచరులతో మంచి యొక్క సంబంధాలు కొనసాగించడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఏమిటో మీ యొక్క కర్మఫలము మీకు అనుకూలంగా ఉండడం వల్ల మీరు చేసే ప్రతి ఒక్క పనిలోనూ కూడా ఒక విధమైన స్పష్టత అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓర్పుతో కూడిన ప్రయత్నాలు మీకు మంచి ఫలితాలు అందిస్తాయి. వ్యక్తిగత జీవితంలో మీరు కుటుంబం వ్యవహారాల్లో రేపటి రోజునైతే మీకు అత్యంత జాగ్రత్తగా వ్యవహరాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అనవసర వివాదాలకు దూరంగా ఉండడమే మీకు మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం అని తెలుసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు, కానీ వాటిని మీరు పరిష్కరించడం ఉత్తమం. మీ యొక్క మాటలు మాధుర్యాలు పాటిస్తే మీ యొక్క సామరస్య వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అయితే చాలా మంచిది. ముఖ్యంగా ఆహార అలవాట్లపై చాలా దృష్టి సాధించడం, మీ యొక్క బంధుమిత్రులతో గడిపే సమయము మీకు కొంత ఉపశమనం అయితే ఇస్తుంది. కాబట్టి వారితో ఆత్మీయంగా మాట్లాడండి. ఎవరితోనైనా కానీ విభేదాలు దిగడం వల్ల మీ యొక్క శక్తి వృధా అవుతుంది. ప్రశాంతమైన మనస్సుతో సమస్యలను ఎదుర్కోవడం ద్వారా మీరు కుటుంబంలో అయితే గౌరవాన్ని పెంచుకోగలరు. జీవితంలో ఎదురయ్యే సవాల్ని ఒక పాఠంలాగా భావించి ముందుకైతే సాగటం ఒక మంచి జ్ఞానం ఒక లక్షణం అండి. ఇక రేపటి రోజు మీరు వివాదాలకి దూరంగా ఉంటే అంతటి ప్రశాంతత మీ మనసులో అనుభవించగలుగుతారు. వ్యాపారులు లభించే స్వల్ప లాభాల పట్ల సంతృప్తి అయితే చెందడం మరియు భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ అంతరాత్మ రేపటి రోజున మీ యొక్క భవిష్యత్తు గురించి అనగా కూడా ప్రణాళికలు వేసుకోవడానికి, జీవితాన్ని ఆనందంగా ఉంచడానికి మీకు రేపటి రోజునైతే స్వార్థం చేసుకుంటారు. అదేవిధంగా మీ అంతా చెప్పు మాటలు మాత్రమే వినండి. తద్వారా మీ యొక్క నిర్ణయాలు తీసే శక్తి మీకు కనిపిస్తుంది. బహుశా ప్రపంచంలో జరిగే మార్పుల కంటే మీ అంతరాత్మ స్థితిని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టండి. ఇక క్రమశిక్షణతో కూడిన జీవన శైలి మీకు అపారమైన శక్తిని మరియు జీవితాన్ని అందిస్తాయి. ఇక రేపటి రోజునైతే మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగండి. ఇక రేపటి రోజున మీకు లభించే అనుభవాలు భవిష్యత్తులో మీకు గొప్ప పాఠాలుగా పిలుస్తాయండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం బాగుంటుంది. గతంలో డబ్బు పెట్టుబడి పెట్టిన వారు రేపటి రోజునైతే మీ యొక్క డబ్బు నుండి ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా రేపటి రోజున ఏ ఇంట్లో అయితే మీ ఇంట్లో లేదా ఇంటి పరిసరాల్లో కొన్ని పెద్ద మార్పులు కూడా అవకాశం ఉంది. కొత్త చిన్నపాటి విభేదాలు ఉన్నప్పటికీ రేపటి రోజున మీ యొక్క ప్రేమ జీవితకు బాగుంటుంది. మరి మీరు యొక్క భాగస్వామిని సంతోషంగా ఉంచడంలో విజయం సాధిస్తారు. మీరు రేపటి రోజునైతే అపరిచితుతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క జీవితంలో అనేక కష్టమైన రోజులైతే మీరు తర్వాత మీ యొక్క భాగస్వామి మళ్ళీ ప్రేమలోనే వెచ్చుతారని అనుభూతి చెందుతారు.
ఇక రేపటి రోజు మీ యొక్క మానసిక ప్రశాంతత అయితే రోజుగా అని కూడా చెప్పుకోవాలండి. మీరు సంతోషాన్ని అన్ని రకాలకు కూడా సంతృప్తిని అనుభవిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైన రోజు గడుపుతారు. ఇక రేపటి రోజున మీ యొక్క శుభవార్తలు కూడా అందుతాయండి. మధ్యాహ్నం తర్వాత కుటుంబంలో మీ యొక్క ఆర్థిక ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. కాబట్టి మీ మనసులోని అపార్థాలు తొలగించుకోండి. అనవసరమైన వాదనలకు, ఖర్చుల విషయంలో దూరంగా ఉండండి. మీ యొక్క శారీరక ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి విద్యార్థులకు తమ యొక్క చదువులపై విద్యార్థుల చదువులపై ఇబ్బందులు కొంచెం ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఉత్సాహంతో శ్రమతో నిండి ఉంటారు. మీ యొక్క కష్టం ఫలితాలనైతే మీరు చూస్తారు. మీ వ్యక్తిగత విషయాల్లో జీవితంలో కొత్త అవకాశాలు రావచ్చు. మీ సంభాషణ మరియు సంబంధాల్లో ముఖ్యమైన రేపటి రోజు మీరు కాబట్టి మీ వద్ద ఉన్నవారిని మీరు బలహీనంగా అయితే బహిరంగ మరియు స్పష్టంగా వ్యక్తపరచడం, సంబంధాల్లో ఉన్న నూతన ఆనందము, పెట్టుబడులు పెట్టడము ప్రత్యేకంగా పెట్టినట్లయితే వారితో సమయం గడపడానికి ఇది చాలా మంచి సమయం అండి. పరస్పర అవగాహన సంభాషణకు పెంపొందించుకోండి. కుటుంబ సభ్యులతో సామరస్యం నెలకొంటుంది. ఇక రేపటి రోజున విద్య, ఉద్యోగ, వ్యాపార మరియు రాజకీయ రంగాల్లో కూడా అన్ని రకాలకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలండి. మరి తెలిసింది కదండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.